మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. ఎవరు రాజేష్ ఫోన్లో? ఏంట్రా ఇంత రాత్రి వేళ ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఫోన్ సైలెంట్లో పెట్టి అసలు రింగ్ అవుతున్నా నువ్వు లిఫ్ట్ చేయడం లేదేంటి? ఎవరు కాల్ చేస్తున్నారు రాజేష్ నీకు? ఎవరు లేరమ్మా, ఏదో రాంగ్ నెంబర్. ఏం జరిగింది రాజేష్? ఎందుకు అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఏది ఉన్నా నువ్వు వింధ్యతో చెప్పుకోలేకపోయినా నాతో అయినా చెప్పుకో రాజేష్. మళ్ళీ కొత్త సమస్యలైతే రావడం లేదు కదా? మౌనిక మళ్ళీ మీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే అవకాశం నువ్వివ్వడం లేదు కదా? అదేం లేదమ్మా, అలాంటిది ఏదైనా ఉంటే నేనే చెప్తాను కదా. నువ్వేదో చెప్పలేని సమస్యతో బాధపడుతున్నావనే నేను నిన్ను అడుగుతున్నాను రాజేష్. ఇంత రాత్రి వేళ నీకెలా నిద్ర పట్టడం లేదో నాకు కూడా అలాగే నిద్ర పట్టడం లేదు. వింధ్య అడిగితే మౌనిక నిన్నేదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిందని చెప్పి చెప్తున్నావు. అసలు ఏం బ్లాక్మెయిల్ చేస్తుంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఏమీ లేదమ్మా, చిన్న ఇష్యూనే నేను సాల్వ్ చేసుకున్నాను. వదిలేయమ్మా, వెళ్ళి పడుకో. దీని గురించి ఎక్కువగా టెన్షన్ పడకు. మీరిలా టెన్షన్ పడతారనే నీకు వింధ్యకి నేను ఏమీ చెప్పట్లేదు. జాగ్రత్త రాజేష్, ఇది జీవితం. ఒక్కసారి చేయి జారిపోతే మళ్ళీ చక్కదిద్దుకోవడం అంత ఈజీ కాదు. అమ్మా, నాకు జీవితం విలువ తెలుసు. మౌనిక అంటే ఏంటో కూడా తెలుసు. నువ్వెక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దమ్మా. సరే రాజేష్, ఏ సమస్య ఉన్నా నేనున్నానని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. పీకల్లోతూ మునిగిపోయేంత వరకు సమస్యని కొని తెచ్చుకోవద్దు. అలాగేనమ్మా, గుడ్ నైట్. అయ్యో బావా, లిఫ్ట్ చెయ్యి. అబ్బా, ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తోంది? హే, ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏంటి బావా కోప్పడుతున్నావు? నువ్వు కోపంలో ఎంత ముద్దొస్తావో తెలుసా? హీరోలా ఉంటావు బావా. ఒక్కసారి వీడియో కాల్ చేయ బావా. చెప్తుంటే అర్థం కావట్లేదా? వీడియో కాల్ ఏంటి? గట్టిగా అరవలేను. వింధ్య నిద్రపోతుంది. బయటికొచ్చి మాట్లాడుతున్నాను నేను. బావా, నువ్వు ఈ రోజంతా విందుతోనే ఉన్నావు. నాతో 5-10 నిమిషాలే కదా బావా మాట్లాడేది. ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుంది. వీడియో కాల్ చేస్తాను బావా, ప్లీజ్. ఇప్పటికే నువ్వు చేసిన రచ్చ వల్ల ఇంట్లో గొడవ కూడా అవుతుంది. ఏం జరిగిందని నన్ను అడుగుతూ ఉంటే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. నువ్వొచ్చి నట్టింట్లో కూర్చొని నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావు. అటు అమ్మకి అనుమానం వచ్చింది, ఇటు వింధ్యకి కూడా అనుమానం వచ్చింది. ఇంకా ఎందుకు బావా నానుస్తావు? నా మెళ్ళో తాళి కట్టానని చెప్పేయచ్చు కదా బావా. ఏ, చెప్తే అర్థం చేసుకోవేంటి? పక్కింటి ఆవిడ భర్త ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టాడని సూసైడ్ చేసుకొని చనిపోయింది. తన ప్లేసులో నేనున్నా అలాగే చేస్తాను అని వింధ్య చెప్తూ ఉంటే నా ప్రాణం పోయినంత పనైంది. వింధ్య లేకపోతే నేను బ్రతకలేను. ఇప్పటికే నీ విషయంలో వింధ్యని చాలా మోసం చేస్తున్నాను. ఊరికే ఫోన్ చేసి నన్ను విసిగించొద్దు. సరే బావా, కోపడుకు. నేను నిన్ను విసిగించను, కానీ ఐ లవ్ యూ చెప్పు. ఫోన్ పెట్టేస్తాను. ఏంటి, జోక్ చేస్తున్నావా? నేను సీరియస్ గానే చెప్తున్నాను బావా. ఐ లవ్ యూ అని చెప్పు. ఈ ఒక్క పూటకి వదిలేస్తాను. నువ్వు చెప్తావా ఇంటికి రానా? ఐ లవ్ యూ.
ఏంటి బావా మళ్ళీ ఒకసారి చెప్పు. ఐ లవ్ యూ. ఏమండి ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.